జిల్లాలో గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయి దాదాపు ఒక 35 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలవడం జరిగింది. నిజంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి నుండి విద్యార్థులకు ప్రాణాలతో చెలగాటమాడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 18 నెలలు గడుస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఎంతో మంది చనిపోయినా చెల్లడం లేదని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు గురుకులలో రోజు ఒక ఫుడ్ పాయిజన్ అవుతున్న విద్యార్థులు రక్షణ లేకుండా పోతుందని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 18 నెలలు గడుస్తున్నా అన్ని ఏదో ఒక జాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులలో చాలా ఇబ్బందులు పాల్గొనడం జరుగుతుంది. ఫుడ్ పాయిజన్ నిన్నటికి నిన్న నల్గొండ జిల్లాలో దేవరకొండ మండల కేంద్రం అయిన మన గిరిజన గురుకులలో ఫుడ్ పాయిజన్ అయి 35 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలవడం జరిగింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చెప్పిండు గురుకులలో హాస్టల్లో ఖచ్చితంగా విజిట్ చేస్తామని చెప్పిండ్రు. ఇంతవరకు విజిట్ చేయలేకపోవడం నీటి మాటలే అని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు మీరు రాజకీయం కాకుండా విద్యార్థుల మీద విద్యార్థుల ప్రాణాలతో చెలగాట ఆడకుండా విద్యార్థులకు రక్షణ కవచంగా మీరు ఉండాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా విద్యార్థులకు ఖచ్చితంగా రక్షణగా ఉండాలని మేము కోరడం జరుగుతుంది. విద్యార్థులు దాదాపు గురుకులలో ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులలో దేశంలో నెంబర్ 1గా ఉన్నది. ఇప్పుడు దేశంలో కాదు రాష్ట్రంలో 0 అవ్వడం జరిగింది. గురుకులలో విద్యార్థులు చాలా ఇబ్బందులు అవుతున్నారు. విద్యార్థులకు ఖచ్చితంగా మీరు వాళ్ళ బంగారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రాణాలు చెలగాటమాడకుండా మీరు ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఫుడ్ పాయిజన్ అయిన కారకుల పైన అధికారుల పైన సస్పెండ్తో సహా కాకుండా అవసరమైతే డిస్మిస్ చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. మొన్నటికి మొన్న ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ ఆత్మహత్య దేనికి కారణం ఎందుకని ఖచ్చితంగా అధికారుల నుండి మీరు తెలుసుకునే బాధ్యత మీదని సందర్భంగా తెలియదు. ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోకుండా విద్యార్థుల మంచి ఉన్నత చదువు చదివి ఎన్నో వాళ్లకు మన తల్లిదండ్రులకు ఎంతో స్థాయిలో మా విద్యార్థులను నా బిడ్డలను చూస్తామని వాళ్ళు చూస్తున్నారు. కానీ కొంతమంది విద్యార్థి తల్లిదండ్రులకు పుత్రశోకమే మిగిలించిన ఘనత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గురుకుల మీద కానీ విద్యార్థుల మీద కానీ ప్రత్యేక శ్రద్ధ వహించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆనాడు గురుకులలో ఎంతో నాణ్యమైన విద్యతో పాటు భోజనాలు కూడా అందించడం జరిగింది. ఆ విద్య కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగినాయి. గురుకులలో విద్యార్థులకు ఎంతో మెరుగైన ఆహారమే కావచ్చు విద్యనే కావచ్చు ఒక రకంగా ఉండే. ఇప్పుడు మీరు వచ్చి 18 ఏళ్ళు గడుస్తున్నా ఎంతో మంది విద్యార్థులు చనిపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఫుడ్ పాయిజన్ అయినా అక్కడ కారకుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో గురుకులలో ఏ సమస్య ఉన్నదని తెలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. విద్యార్థులు బంగారు భవిష్యత్తుతో ఎన్నో గురుకులలో ఎంతో స్థాయికి ఎదుగుతామని వస్తే అక్కడ కొంతమంది విద్యార్థులు చనిపోవడానికి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన బాధ